ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు పేరట ప్రేమతో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. నీవు నేను ఈ క్షణము వరకు సజీవులుగా ఉన్నామంటే కేవలం దేవుని ఉచితమైనటువంటి కృప. ప్రతి దినం శరీరానికి ఆహారం అందకుంటే శరీరం నీరసించిపోతుంది. వాటరు లేకపోతే నీరసించిపోతాం. ఏ పని చేయలేం, శక్తి చాలదు, నలిగిపోతుంటాం, కృషించిపోతూ ఉంటాం, నీరసంగా ఉండిపోతూ ఉంటాం. ఈ శరీరానికి ఆహారం అందకపోతే అలాగే ఆత్మకు ప్రార్థన, వాక్యముతో కూడినటువంటిది అనుదినం ఆహారం అందాలి. ఆత్మకు ప్రార్థన, వాక్య పఠనం అనేది ప్రతిరోజు మనం అందించాలి. అవి లేనప్పుడు లేక అవి ఇవ్వలేనప్పుడు, అవి మన దిననిత్య జీవితంలో మనం అలవాటు చేసుకొనప్పుడు అంతరంగ పురుషుడు కూడాను సత్తువ లేక బలము లేక క్షీణిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ పొందే వరకు శిష్యులు కూడా ప్రభు బోధలు సంపూర్తిగా అర్థం కాలేదు. స్థిరంగా ప్రభువులో నిలవలేకపోయారు. ఆయనతో చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. ఇంకా పేతురు గారు చాలా సందర్భాలలో ఆ మాట పలికారు. కానీ ఆ గడియ వచ్చినప్పటికీ, ఆ సందర్భం వచ్చినప్పుడు ఆత్మశక్తి లేనందున పారిపోవటం జరిగింది కదండి. ఎప్పుడైతే పరిపూర్ణంగా వారు తెలుసుకుంటారో అప్పుడే బలంగా స్థిరంగా నిలబడగలుగుతారు. నీవు నేను కూడాను ఆత్మలో బలం, శరీరానికి బలం కలిగి ఉంటేనే అన్ని పనులు చేయగలుగుతాం. ఆత్మకు కూడా బలం కలిగి ఉంటేనే మన దిననిత్య జీవితంలో మనం దేవునికి మహిమకరంగా మనం జీవించగలుగుతాం. తాత్కాలికంగా నామకార్థంగా ఉంటే దాని ద్వారా మనకు క్షేమమంతా ఉండదు, నష్టపోతూ ఉంటాం కదండి. కాబట్టి శరీరానికి ఆహారం ఎంత ప్రాముఖ్యమో ఆత్మకు ప్రార్థన, వాక్యము అనేటటువంటిది కూడాను ప్రాముఖ్యమే. మనం ఆత్మలో ఎదగాలంటే 1 పేతురు 2:2 ఒక మాట అంటాడు. క్రొత్తగా జన్మించిన శిశువుల వలె వాక్యమును పాలను అపేక్షించాలి అంటాడు. ఎంత బలమైన గొప్ప మాట తెలుసా. శిశువుకు పాలు ఎంత అవసరమో వాక్యమనే పాలను కూడా మనము అపేక్షించాలంట, శిశువులలాగా. ఎంత గొప్ప మాట పేతురు గారు రాశారో చూడండి. ఆత్మ పొందకుండా లేక ఆత్మ లేకుండా, ఆత్మకు బలం లేకుండా దేవుని వాక్యాన్ని గ్రహించలేము. మనకు చక్కటి ఉదాహరణ అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 26 నుండి 41 వరకు వచనాలు చదివితే, ఇథియోపియా అనేటువంటి నపుంసకుడు యెరూషలేము నుండి మరి గాజాకు ఆ అరణ్య మార్గం గుండా వెళ్ళేటప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఫిలిప్పుకు చెప్తాడు, వెళ్ళి ఆ రథం మీద వస్తున్న మంత్రిని కలుసుకోమని. ఆయన వెళ్ళి కలుసుకున్నప్పుడు ఈ ఇథియోపియా నపుంసకుడు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటాడు. అప్పుడు ఫిలిప్పు ఆ ఇథియోపియన్ని ప్రశ్నిస్తాడు, నీవు చదువుతున్నది గ్రహిస్తున్నావా అంటాడు. అప్పుడు ఎవరైనా మార్గం చెప్పుకుంటే నాకెలా తెలుస్తుంది అంటాడు. ఆ విధంగా చాలా మంది చదువుతూ ఉన్నారే కానీ దాన్ని గ్రహించలేకపోతున్నాం. ఆ లేఖనముల యొక్క శక్తిని, బలాన్ని గ్రహించలేకపోతున్నాం. ఎప్పుడైతే గ్రహించలేకపోయాడో బలంగా ఉండలేకపోయాడు. ఎప్పుడైతే ఆ ఫిలిప్పు తనతో కూర్చొని ఆ చదువుతున్న వాక్య భాగములోని భావాన్ని బలంగా బోధించాడో పరిశుద్ధాత్మదేవుడు
ఆయనలో క్రియ చేశాడు, కార్యం చేశాడు. వెళుతూ ఉండగానే నీళ్లున్న చోటికి వెళ్ళినప్పుడు నాకు బాప్తిస్మమిచ్చుటకు ఆటంకమేమి అని అడిగాడు. ఎప్పుడు జరిగింది ఈ ప్రక్రియ అంటే వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు కార్యం చేశాడు. ఇదండి ప్రాముఖ్యంగా. వాక్యం ప్రతిరోజు చదవచ్చు మనం, కానీ దాన్ని గ్రహించాలి, ఆచరణలో పెట్టాలి. ఇది నీవు నేను చేయగలిగినప్పుడు ఆత్మకు కూడాను కదండి బలము, శక్తి ఉంటుంది. ఆ మంచి ఉదాహరణను నీవు నేను మన జీవితాలకు తీసుకోవాలి. అతడు గ్రహించలేకపోయాడు, కానీ చెప్తుంటే మాత్రం విన్నాడు, అప్పుడు గ్రహించాడు. పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాలను తేటపరుస్తాడు, దాని భావాన్ని బోధపరుస్తాడు. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మనలో నిలుచుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధం కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారం, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు అంటాడు. 1 యోహాను 2:2లో ఆత్మలో ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను గ్రహించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనలను మిమ్మను నడిపించునుగాక కదండి. కాబట్టి శరీరానికి ఆహారం ఎంత ప్రాముఖ్యంగా, రుచిగా కదండి. ఉదయం ఒక రుచి, మధ్యాహ్నం ఒక రుచి, నైట్కు ఒక రుచి, అట్లా విలువైనటువంటి ఆహారాన్ని ఎలా తీసుకుంటామో విశ్వాసి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని పఠనం చేస్తూ కదండి, ప్రార్థనతో దినాన్ని ప్రారంభించి సమయం ఉన్నప్పుడు వాక్య భాగాన్ని చదువుతూ ప్రార్థనతో దినాన్ని ముగించుకోగలిగితే కదండి శరీర శక్తితో పాటు ఆత్మకు కూడా శక్తి వస్తుంది. అప్పుడు దేవుడు మనలను నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 948585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.